పాలిస్తాయి, మంచి ధరలు కూడా బాగానే పెరుగుతాయి. తర్వాత కాకపోతే సైన్యాధిపతి మిగతా వాళ్ళు మంచిగా లేరు కాబట్టి యుద్ధ భయం కొద్ది సరిహద్దులలో మనకు పక్క దేశాలతోటి యుద్ధం అటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రపంచ దేశాలు కూడా భారతదేశం యొక్క ప్రతిభ కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నది. తర్వాత అందరూ కూడా మంచి పద్ధతిలో ఉంటాయి. అంటే మనలో ఉండేటువంటి ఆధిపత్య రీత్యా శుభములు అశుభములు అన్నీ కలిసిమెలిసి సరిగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం శుభాశుభం అంటే మంచి చెడ్డలు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అవన్నీ మీరందరూ కూడా నవనాయకులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. మరొకసారి మనకు నాయకులు ఎవరు ఏదైతే మనకి ఏది ఉంటుంది అనేటువంటి ఫలితాన్ని కూడా మనకి ఇక్కడ రాయడం జరిగింది. అది కూడా మీకు కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు కొన్ని ప్రత్యేకమైనటువంటి నేను గ్రహించినవి కూడా కొన్ని చెప్తాను. ఆ నవనాయకులు ఏది మంచుకుంటే మనకు ఏది జరుగుతుందని అది మీకు చెప్తాను. రాజాది నవనాయకుల్లో మనకు సూర్యుడు రాజైంది కాబట్టి పరిపాలకులు మంచిగానే ఉంటాయి. కాబట్టి సూర్యుడు గ్రహరాజు కాబట్టి పక్క దేశాలతో మనకి ఇబ్బంది ఉంటుంది. తప్పనిసరి పాకిస్తాన్తో తప్పనిసరి మనకి ఇబ్బందులు వదులుతాయి, తప్పనిసరి ఉంటుంది. పక్కన ఉన్న రాష్ట్రంతో ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఈ సంవత్సరం సూర్యుడు అంగారకుడు ఇవాళ రాత్రి 6 గ్రహాలు ఒకటే మీనరాశిలో 6 గ్రహాలు ఉన్నాయి. ఈ 6 గ్రహాల కూటం ఇవాళ నుంచి రేపు సాయంత్రం ఎల్లుండి మార్నింగ్ దాకా ఈ 6 గ్రహాల కూటం ఉన్నది. ఒకటే మీనరాశిలో ఈ 6 గ్రహాల కూటం ఇవాళ జరుగుతున్నది. ఇవాళ చంద్రుడు కూడా నిన్న రాత్రి వచ్చండి. ఇవాళ రాత్రి 7:50 శని ప్రవేశిస్తుండే దీనిలో మీనరాశిలోకి వస్తుండే. ఈ శనితో మొత్తం 6 గ్రహాలు 7 గ్రహాలు. ఇది బ్రహ్మాండమైనటువంటి యోగం. దీనివల్ల ఏమవుతుందంటే ఇది దాదాపు ఎప్పటిదాకా ఉంటుంది, దీని యొక్క ప్రభావం 2.5 మాసాల దాకా ఉంటుంది. నేను చాలామంది చెప్తున్నా, మొన్ననే మన హైదరాబాద్ కూడా చెప్పుకున్నా, ఈ యొక్క ప్రభావం ఉగాది నాడు వచ్చిన ప్రభావం తప్పనిసరి ఈశాన్య దేశాలలో తప్పనిసరి భూకంపాలు ఉంటాయి. తప్పనిసరి చెప్తున్నా. నిన్ననే మయన్మార్లో ఒక భూకంపం వచ్చింది. అది మనకు మేఘాలయ దాకా కూడా వచ్చింది. మనకు కూడా కొంత వచ్చింది. 1600-1800 మంది కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆ దేశం అది. ఇవి కాకుండా ఇంకొక 2 ఉన్నాయి. ఈ 2.5 మాసాలలో అంటే మార్చి, ఏప్రిల్, మరి మే 17 దాకా మళ్ళీ తప్పనిసరి ఉంటాయి. అయితే మనకు మాత్రం లేదు. మనకు అంటే తెలంగాణ రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రానికి భూకంపాల యొక్క అవకాశం లేదు. ఎందుకు అంటే వింధ్య పర్వతాలకు ఇద్దరు ఉన్నటువంటిది ఈశాన్య భాగం. ఈశాన్యం అంటే ఇటు ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే, ఇంకా అవతరికి కూడా ఉండేటువంటి అవకాశం లేదు. ఇవే కాకుండా ప్రకంపనాలే కాకుండా అగ్ని సంబంధమైన దోషాలు కూడా ఉంటాయి. సహజంగా మనం జాగ్రత్త ఉండాలి. చెప్తున్నా, అగ్ని సంబంధమైన దోషాలు వంట వండే వాళ్ళకు కూడా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పొయ్యిలో పెట్టి ఇప్పుడు ఎవడ వండుతున్నాడు కానీ ఎవరు వండుతున్నారు అన్నీ అది గ్యాస్ పొయ్యిలో గ్యాస్ పొయ్యిలు ఓపెన్ చేస్తారు, వండుతున్నారు. అది దించేటప్పుడు ఎక్కించేప్పుడు ఆడవాళ్ళు జాగ్రత్త ఉంటాయి. ఎందుకంటే చేతులు అంటుకునే కానీ చీరలు అంటుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి చెప్తారంటే ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మే 17 మధ్యలో ఈ ప్రభావం ఉంటుంది. చెప్తున్నా, మంచి యాద్ చేసుకోవాలి. ఏప్రిల్ 27 నుంచి మే 17 అంటే 20 రోజుల ప్రభావం. అంగారకుడు, శని, రాహు యొక్క ప్రభావం పంట మీద ఉంటుంది. ఎవరైనా పని చేసినా ఏదో కారడమో, దించేటప్పుడు కారడమో, లేకుంటే ఎత్తేయడమో అవి ఉంటే అవకాశాలు ఉంటాయి. ఉన్న విషయం చెప్తున్నా, ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకొని సాధ్యమైనంత, ఎందుకంటే తెలిసిన విషయం చెప్పుకోతే జాగ్రత్త ఉంటారు, రాసి పెట్టుకుంటుంటే. అదొకటి. సేనాధిపతి కూడా రవి అయినండి, సేనాధిపతి కూడా అయినండు. చంద్రుడు మంత్రిత్వం కాబట్టి చంద్రుడు సూర్యుడు ఇద్దరు ఆ సన్నిహితమైన మిత్రులు కాబట్టి రాజుకు మంత్రికి మంచిగా ఉంటే సహజంగా ఏదైనా మంచిగానే ఉంటుంది. తప్పనిసరి మంత్రి ఒక దిక్కు రాజు ఒక దిక్కు చెప్తే ఇష్టం ఉండదు కాబట్టి. తర్వాత సేనాధిపతి కూడా ఆయన అయిండు, సైన్యాధిపతి కూడా ఆయన అయిండు కాబట్టి పరిపాలకుల మధ్య మంచిగా ఉంటుంది. మనకు బంగ్లాదేశ్ అటువంటి వాటితోటి కానీ లేకుంటే పక్క ఉన్నటువంటి వేరే రాష్ట్రాలతో కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ మనకు చిన్న యుద్ధాలు సంభవిస్తాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 27 మధ్యలో తప్పనిసరి మనకు పక్క దేశాలతో కొద్దిగా ఇబ్బంది, చైనాతో కూడా కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశాలని చెప్తున్నాను. అది ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఉన్నటువంటి ఈ పంచాంగ సేవలు ఉన్నటువంటి ఎవరైనా వాళ్ళు ఉన్నట్టయితే, రాజకీయ నాయకులు ఉన్నట్టయితే తప్పనిసరి ఈ విషయంలో తప్పనిసరి మన PM గారు కూడా దీని యొక్క వ్యవహారాన్ని అందించవలసిందిగా చెప్తున్నాను. అది కూడా చెప్తున్నాను. తప్పనిసరి మనకి యుద్ధం వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత ఈ సంవత్సరం వర్షాల గురించి అడుగుదాం. వర్షాలు ఎట్లా ఉన్నాయంటే వర్షాలు బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం, చాలా మంచిగా ఉంది. రేపు ఎందుకు ఎల్లుండి
5వ తారీఖు మంచి వర్షం పడుతుంది మనకు, మళ్ళీ 17వ తారీఖు వర్షం పడుతుంది. ఇక్కడ ఎప్పుడెప్పుడు వర్షం వేరే వంకలు ఎప్పుడు పడుతుంది చెప్తా, అందరు రాసి పెట్టుకొని సపరేట్గా. తర్వాత